ప్రతిదానికి భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి ప్రతి మాటకి అర్థం ఉంది. ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు నేను ఇంక్లూడింగ్ మీ మనం అందరం చేసే తప్పేమిటి చెప్పు? అద్దం ముందు నుంచి అందంగా ఉన్నాం అనుకోవడం. బడతలోడు వరెట్టి అనుకుంటుంటాడు. ఆడవాళ్ళు ఏదో కట్టని సాధన కట్టని ఇలా దూకుని అలా దూకుని చీరలు కట్టుకుని కదా. అందుకు కాదు, నా మొహాన్ని మచ్చ ఉంది, నా మచ్చ నాకు కనపడదు. ఒరే శ్రీనివాసరావు నీ మొహాన్ని మచ్చ ఉందిరా అని దోశ నాకు అనిపించకుండా ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా స్వాతికి నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తుడుచుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మీరు రా అనే దృక్పథంతో అర్థం ముందు నుంచో నీ మనసు ఎలా ఉంటుంది అది నేర్చుకోవాలి. మీరు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండి సార్, ఎక్కడ అంటే కేవలం లౌక్యంతో మాత్రం కాకుండా మీరు నమ్మినది ఇదే కరెక్ట్ అని అంటూ కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఒక పరిశ్రమలో అంటే అక్కడ మానవ సంబంధాలే ప్రధానమైన పరిశ్రమలో ఇప్పుడు నమ్మకం ఉందండి. మన జీవితం మన ఎదురుకుండా కనపడుతుంది. అది నేనేం బయట విషయాలు చెప్పట్లేదే. నేను రామాయణం భారతం గురించి చెప్పట్లా. ఒక రోజున ఒక అతను మామూలుగా మాట్లాడుతూ నాతో కొలీగ్ లేవు పనిచేసినవాడు. ఒక రోజు ఏదో మాట్లాడుతూ జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. జీవితం అంటూ టెన్షన్ ఎందుకురా, ఫైనాన్స్ ఏమన్నా తెచ్చి అదేం లేదు, టెన్షన్ వస్తుంది తక్క, పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకున్నారు, నాకేం లేదు, ఏమిటో నాకు తెలియదురా, జీవితం అంటే టెన్షన్గా ఉంటుంది అన్నాడు. జీవితం అంటే ఇంకా టెన్షన్ ఎందుకురా, ఆ పదంలోనే అర్థం ఉంది కదా అన్నాను. అదేమిటి అన్నాడు. రాయి తెలుస్తుంది అన్న. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చి ఉంటాను ప్రతి పదంలోనే అర్థం దాంట్లోనే ఉంటుంది కదా. 0 ఉంటుంది చివరికి, అంతే. పెద్దలు పోతే పుణ్యాత్తులు పోతే పూర్ణం అంటారు, నాలంటే అర్భవుడు పోతే శూన్యం అంటారు, అంతే తేడా. కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అంటారు. నార్ల తాతారావు గారిని పేరు విన్నావా ఎప్పుడన్నా? నార్ల తాతారావు విన్నాను సార్. పద్మభూషణ్ ఇచ్చారు. ఆయన పెద్ద గ్రేట్ ఇంజనీర్. అవును అవును. ఆయన పేరుతో ఇప్పుడు మనకి బెజవాడ వెళ్తుంటే ఇబ్రహీంపట్నం దగ్గర రింగ్ రోడ్ దగ్గర నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంటుంది. అంత పెద్ద గౌరవం ఉన్నవాడు, విద్వత్ ఉన్నాడు. రామారావు టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ కూడా చేశాడు. ఆయన ఎందుకు ఇచ్చారు మరి నీకు ఇంత బిరుదాన్ని అడిగామనుకో ఏమంటారు, నేను కరెంట్ క్రియేట్ చేశానంటాడు. కరెంట్ క్రియేట్ చేశాను, కరెంట్ లేకపోతే ప్రపంచం లేదు ఇవాళ, తెలుసు కదా నీకు. అవును. మరి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంట్ క్రియేట్ చేశారని కదా నీకు ఇంత ఇచ్చారు, మరి నీకు పిల్లలు లేరంట కదా అన్నాం అనుకో, ఎవరు చెప్పాడు రేడు మా పెద్దబాయ్ అంటాడు. మరి ఇది వాడి క్రియేషనేగా. అవును. మరి నీ కొడుకుని చూపించావు కదా, ఇది నీ క్రియేషను. మరి కరెంట్ కానీ నీ క్రియేషనే కదా, నీకు ఇంత గౌరవం అందుకే జరిగింది. ఆ కరెంట్ చూపించమని అడగని చూపిస్తాడేమో, చూపించగలడా? కాబట్టి దీంట్లో అర్థం ఏంటి? ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ, విచ్ యూ కెనాట్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. అది నువ్వు అల్లా అనుకో, జీసస్ అనుకో, ఏమనుకుంటావు అనుకో, పవర్ ఈజ్ ఎ గాడ్, GOD గాడ్. సచ్ అ బ్యూటిఫుల్ రెవల్యూషన్ సార్. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కదా సార్. చెప్పగలడా? చూపించలేడు. అక్కడ దాకా ఎందుకు పోనీ అంత ఎక్స్ప్లెనేషన్ అక్కడ సింపుల్. వితౌట్ ఎక్స్ దేర్ ఇస్ నో మ్యాథమెటిక్స్. అవునా? ఎక్స్ లేదే మ్యాథమెటిక్స్ లేదు. అవును. వాట్ ఈజ్ ఎక్స్ చెప్పండి? వాట్ ఈజ్ ఎక్స్? మనం ఏడిస్తే అదే. ఎక్స్ బదులు వై పెట్టు. వాట్ ఈజ్ వై? నువ్వే క్రియేట్ చేస్తావు దాని గురించి చెప్పలేవు. ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ అండ్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. వాడే భగవంతుడు. అందుకే రూపాలను ఊహించుకు పెట్టుకోవడం తప్ప మనం ఎవరు చూడలేదు. ఈ డిస్కట్లు ఊరికే 8 నిమిషాలు ఉంటాయి, 7 గడ్డాలు ఉంటాయా, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవరి తత్వం వాడిది, నా నమ్మకం అది. నేను దేవుడి ధ్యానం చేసుకునేటప్పుడు నేను జయమాలితో జ్యోతిలక్ష్మితో బోల్డ్ సినిమాలు చేశాను. నాకు వాళ్ళు జ్ఞాపకం రాకుండా మనసులోకి, అందుకని ఏదో ఒక విగ్రహం పెట్టుకుని దేవుడు అనుకుని కాన్సన్ట్రేషన్ కోసం పెట్టుకుంటున్నాను. అంతేగాని నాకు నేను చూశాను వాళ్ళతో తిరిగాను కాదు దేవుడితో. ఎట్లా మర్చిపోతాం? నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు
కొత్తలో ఆయన శత్రు డైరెక్టర్ సత్యమూర్తి గారు, ఆయన డైరెక్టర్. ఒక సారాగొట్ట ఆపరేటర్ వేషం నాది. అది ఓపెనింగ్కి డ్యాన్స్ గీన్స్ పాట పెట్టాడు. నాకు తెలీదు ఇవాళ పాట ఉందా, నువ్వు కాసేపు నైట్ పని చేయాలని చెప్పాడు. సర్లే అనుకుని వెళ్ళాం. వెళ్తే ఏదో మ్యూజిక్ గీజిక్ వేసారు, అయిపోయింది. కోట రాని వాళ్ళిద్దరు వస్తారు, డాన్సులు రాగానే ఇట్లా లేవాలి అని అన్నాడు. సరే అని ఇట్లా లేద్దామని రెడీగా రిహార్సల్ చేసి కూర్చున్నాం. తక్కువ పడ్డప్పుడు జ్యోతిలక్ష్మి జయమాలి ఇద్దరు వచ్చారు. ఎదురొచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు. నాకు ఎట్లా ఉంటుంది, సినిమాలు ఎక్కడ చూసాను అంతే కదా. 10 టేకులు తీసుకున్నా. ఏమయ్యా ఏందంటాడు. అప్పుడు జ్యోతిలక్ష్మి గారు అంది, మీరున్నాడు నేను చెబుతాను, ఏమంటే నీకు ఆశ్చర్యం వేస్తున్నావునా? అవునమ్మా, నాకు అసలు ఆశ్చర్యం మీతో నేను కళ్ళ కూడా అనుకోలేదు అంటే అది అంతేనండి అందరూ అనుకుంటారు. పర్లేదు ఏం పర్లేదు అని కాసేపు సరదా మాట్లాడి అంటే మేము మళ్ళీ టేక్ అయిపోయింది. తర్వాత 10 సినిమాలు చేసిన ఇద్దరం కలిసి. అది వేరు సంగతి చెప్తున్నా. అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టుకుని ఓ దేవుడు అని చూసుకుని ఒక విగ్రహం పెట్టుకుని ఊగతో పెట్టుకునేది, అంతేగాని దానికి ఇదేం కాదు. అందుకే అంటారు పెద్దలు ఏమని చెప్పాడు, మనసు ఫ్రెష్గా ఉండాలి, అంతేగాని స్నానం చేసేవా లేదా, అది చేసేవా లేదా, ఇవన్నీ కాదు, మనసు ఫ్రెష్. శంకరాచార్యులు వారు చెప్పాడు, మనకి బంధువులు లేరన్నాడు. అర్థమైందా? బంధువులు లేరు. మీ నాన్న నీవు ఇంత పైకి రావడాన్ని ఎంత కష్టపడి చేశాడు, వాడు చేసి వెళ్ళిపోతాడు, చేతులు కడుక్కుని వెళ్ళిపోతాడు. నీ పిల్లలు నువ్వు చేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. ఇట్స్ వ్యాపారం. కాబట్టి మనకి ఇదేం లేస్తాను. మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు. మరి ఎవరు వాళ్ళు, కానీ వాటికి రూపం లేదన్నాడు. ఆ బంధువులకి ఆకారం లేదు, కానీ బంధువులు ఉన్నారు మనకి. ఎవరు వాళ్ళు? సత్యం మాత. సత్యం అనేది నీ తల్లి, పితా జ్ఞానం, నీ జ్ఞానం అనేది తండ్రి. సత్యం మాత పితా జ్ఞానం. ధర్మో భ్రాత, నీ ధర్మగుణం నీ సోదరుడు, తోడబుట్టినవాడు. దయాసఖ, నీ దయాగుణం నీ స్నేహితుడు. శాంతి పత్ని, నీ శాంతి గుణం అనేది నీ భార్య. క్షమాపుత్ర, క్షమాగుణం అనేది నీ పుత్రుడు. షడైతే మా బాంధవ, యారేరా నీ బంధువుడు అన్నాడు. సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసఖ శాంతి పత్ని క్షమాపుత్ర, యారురా నీ బంధువుడు. అందుకని గుణమెచ్చి చెప్పు అంటాం మనం పెద్దవాళ్ళు. రాత్రులు పడుకున్నప్పుడు మంచి బాగుపడాలంటే ఏమి చేయక్కర్లేదు, అలా పడుకుని గుండె మీద చేసుకుని ఇవాళ ఈ ఆరుగురితో ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకో. చాలు, నువ్వే బాగుపడతావు. ఎలా ఉన్నాను, మంచిగా ఉన్నాను, చెడ్డగా ఉన్నాను, ఏంటో నాకు నీకే తెలుసు. ఇక్కడ నీ క్వశ్చన్ ఆయన చెప్పాడు, సమాధానం కూడా ఆయన చెప్పేశారు. అవును.